ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక అద్భుతమైన సందర్భాన్ని మాట్లాడబోతుండగా దానికి ముందుగా కూడొచ్చిన మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వాయిద్యకారులకి, కెమెరామ్యాన్, ప్రొజెక్టర్ మ్యాన్, ఎడిటింగ్స్, అలాగే సింగర్లకి, మా సంఘ పెద్దలకి, యూత్ లీడర్లకి, సండే స్కూల్ టీచర్లకి, సండే స్కూల్ బిడ్డలకి, శిష్యులకు, శిష్యురాండ్రులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? వెరీ గుడ్. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక విషయం అంటే, ఈరోజు దురాత్మ పట్టిన వారు లేక సాతాను చేత చెరసబడినటువంటి వారు బైబిల్ గురించి ఈరోజు అనరాని మాటలు మాట్లాడుతున్నారు. నిన్న ఒక వ్యక్తి అతని నియమనాలో మనం దేవుని నమ్మటం వల్ల ఏమనలేకపోతున్నాం. నేను మరణించేలోగా ఈ భారతదేశంలో ఒక చర్చి కూడా ఉండకూడదు అంటున్నాడు. నేను మరణించేలోగా ఈ భారతదేశంలో ఒక చర్చి కూడా ఉండకూడదు అని అంటున్నాడు. అంటే క్రైస్తవ్యాన్ని అంతమొందించాలి, క్రైస్తవ్యాన్ని మట్టుబెట్టాలి, క్రైస్తవ్యాన్ని మట్టుబెట్టాలి అని, క్రైస్తవ్యాన్ని మరి లేకుండా చేయాలని చాలామంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా అసలు క్రైస్తవ్యాన్ని అంతమొందించగలరా? క్రైస్తవ్యాన్ని ఈరోజు టాపిక్ కూడా ఏంటంటే, క్రైస్తవ్యాన్ని అంతమొందించడం ఎవరికైనా సాధ్యమా అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈరోజు చాలామంది ఏదో అనుకుంటున్నారు, కానీ నేను నిజంగా చెప్తున్నాను, క్రైస్తవ్యానికి ఉన్నటువంటి పునాదులు కాదు, క్రైస్తవ్యానికి ఉన్న ఒక ఇటుక మొక్క కూడా తీయలేరు. ఆమెన్. ఇది రియల్ చెప్తున్నా. ఎందుకు? లోకస్వార్త తీయండి. లోకస్వార్త మొదటి అధ్యాయము 28 నుంచి 35 వచనాలు చదువుతారు. జాగ్రత్తగా వినండి. ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఎవరన్నారు ఈ మాట? పరలోకాన్ని నుండి దిగి వచ్చిన దేవుని చేత పంపబడిన ఒక దూత. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్న దూత మరియమ్మతో, అంటే యేసుక్రీస్తు గురించి ఏం మాట్లాడుతుంది ఇప్పుడు చదువుతారా కిందలైనా? ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమవుతాడైనా? సర్వోన్నతుడైన కుమారుడు అనబడతాడు. తర్వాత ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఇక్కడ నుంచి బాగా మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చాలా సీరియస్ మ్యాటర్. చదువునన్నా. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై. అది ఆయన రాజ్యము అంతము లేనిది అంటున్నాడు. ఆయన రాజ్యము అంటే యేసుక్రీస్తు పుట్టక ముందే దేవుని చేత పంపబడిన ఒక దూత చెప్పిన మాట ఇది. ఎవరు చెప్పిన మాట? దూత చెప్పిన మాట. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండును, యుగయుగములు ఏలతాడు. మరి ఇది అంతమొందించగలరు ఎవరైనా? ఇంకా మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 21:6 వచనాన్ని చదువుతారు చూడండి. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఓమేగయు. నేనే అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఏమై ఉన్నాడు ఆయన? అల్ఫయు ఓమేగం ఆయన అంటే ఆది ఆయనే, అంతము. అసలు ఆది ఆయనే. రాజ్యాలకి, సకల రాజ్యాలకి ఆది ఆయనే, అంతం ఆయనే. మరి ఈయన ఎక్కడ మట్టు పెడతారు? ఎక్కడ దీని అంతర్ధానం చేయగలరు? ఎవరికైనా సాధ్యమవుతుంది? అసలు ఎన్ని అనుకున్నా అది ఎవ్వరి వల్ల కాదు. భారతదేశం కాదు,
84 దేశాల్లో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఇది సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఇందాక మీరు ఒక మాట చెప్పారు కదా, ఏమని? ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును, యుగయుగములు ఆయన ఏలతాడు. ఎన్ని యుగయుగాలు ఏలతాడు. అబ్బా, ఇది ఎంత మంచి మాట! యుగయుగాలు ఏలతాడట. అందుకే అల్పయు నేనే, ఓమేగయు నేను, ఆదియు అంతమునై ఉన్నాడు. అసలు దీని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టకముందు దేవదూత మరియమ్మ గారితో చెబుతున్నాడు. బాగుంది, కానీ మీకు మాట చెప్పాలి, ఇక్కడ అద్భుతం చెప్పాలి, ఆశ్చర్యం. అదేంటంటే దేవదూత ఇక్కడ చెబుతున్నాడు, కానీ యేసుక్రీస్తు పుట్టకముందే దగ్గరగా సుమారుగా 700 సంవత్సరాల పూర్వమే దానియేలు గారి గ్రంథంలో ఏమి రాయబడిందో చదవండి. దానియేలు గారి గ్రంథములో 2వ అధ్యాయం తీద్దాం అందరూ కూడా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చదవండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాని చెందదు. ముందు చెప్పిన రాజ్యాలన్నిటిని, అంటే బబులోను సామ్రాజ్యం, మాదీయ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం అన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. ఇంకెవరు దీన్ని కొడతారు? ఇంకెవరు క్రైస్తవ్యాన్ని అంతమొందిస్తారండి? క్రైస్తవ్యాన్ని ఎవరు అంతమొందిస్తారు? లేదండి ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ్యాన్ని అంతమొందించడం ఎవరి తరం కాదు. ఇది మతం కాదు, ఇది ఒక వర్గానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన రాజ్యం అంటే బైబిల్లో ఎంత ఇది నెబుకద్నెజరు గారు ముందు జరుగుతున్న సందర్భం ఇది. దానియేలు గారు ఆయనకు వచ్చిన దర్శన భావాన్ని చెబుతున్నప్పుడు దానియేలు గారి దగ్గరకు వచ్చి నెబుకద్నెజరు అడుగుతున్న మాట ఇది. ఆయన రాజ్యము అంతము లేనిదై ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే యేసు ప్రభు రాకముందే క్రీస్తు రాజ్యాన్ని గురించి రాస్తున్నాడండి. ముందు క్రీస్తు రాజ్యాన్ని గురించి, అది క్రీస్తు వస్తాడు ఈ లోకానికి, వచ్చిన తర్వాత ఆయన ఒక క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ క్రీస్తు సామ్రాజ్యాన్ని ఎవరు కూడా మట్టు పెట్టలేరు, మాయం చేయలేరు, అంతర్ధానం చేయలేరు. ఎవరి వల్ల కాదు. ఆనాడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వ వారి రోమా సైనికుల వల్లే కాలేదు. ఆనాడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వం వల్లే కాలేదు. క్రైస్తవ్యాన్ని మట్టు పెట్టాలని ఆశపడ్డాడు. కానీ రోమా సైన్యం లేక రోమా సామ్రాజ్యం ఏమైపోయింది? పేక మేడల్లా కూలిపోయింది. మరి ఏది నిలబడింది? క్రీస్తు సామ్రాజ్యం. ఒక భారతదేశంలో కాదండి, భారతదేశం చిన్నదండి. భారతదేశం ఏముందో ఒక 28 రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఇప్పుడు, అంతే కదా, చిన్నదండి. కానీ క్రీస్తు సామ్రాజ్యం ప్రపంచ దేశాల వరకు అలుముకుంది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మరణించేలోగా ఒక చర్చి కూడా ఉండకూడదు. ఒక చర్చి కాదు, దాని యొక్క ఇసుక పొర కూడా తీలేవు. నువ్వు ఇసుక పొర కూడా నువ్వు తీలేవు, నీ వల్ల కాదు. అంతే. నేను పేరు ఎత్తడం, నా పేరు తెలుసు, కానీ ఎందుకు నేను పేరు ఎత్తట్లేదంటే ఇది ఒకరికి సంబంధించకూడదు. ప్రపంచంలో ఎవరైతే దురాత్మ చేత నింపబడి పాపాత్ములుగా కొట్టబడుతూ అవసరాల కొరకు డబ్బులు దండుకుంటూ క్రీస్తును అడ్డుపెట్టుకొని అయినా క్రీస్తుని గురించి బోధించుకో. క్రీస్తు గురించి నిందలు పోయకపోతే నీ గ్రంథాన్ని గురించి బోధించు. నువ్వు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో, ఏ దేవతనైతే పూజిస్తున్నావో వాళ్ళ గొప్పతనం చెప్పు. మేము కూడా మారుతాం, వీలైతే అందులో సత్యం ఉంటే మేము కూడా మారుతాం. అవును కదా. ఇప్పుడు వాళ్ళ దేవత గురించి, వాళ్ళ దేవుడి గురించి బోధిస్తే అందులో సత్యం ఉంటే మేము కూడా అనుసరిస్తాం కదా, లేకపోతే గౌరవిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నా మనం గౌరవిస్తున్నాం, కానీ మనం నమ్మేది మాత్రం యేసు ప్రభునే. ఎందుకు? ఆయనలో జీవం ఉంది, ఆయనే సజీవుడు, చనిపోయి తిరిగి లేచిన వాడు. ఒకడు అంటాడు ఆయన గోసి కొట్టుకోలేదు, ఆయనకి 3 మేకులు పీక్కోలేనాడు అంటారు. నోటికి ఏముందని నోటికి వచ్చిన మాటలు మాట్లాడి వాళ్ళు నేర్చుకున్న ధర్మం అలాంటిదంటే పక్కనోడి మీద దుమ్మెత్తిపోయాల. అంటే నేను మంచోడినే కానీ అదిగో వాడు మాత్రం మంచోడు కాదు అంటే ఇదెంత ఘోరం. అసలు పక్కనోడి మీద నిందలు మోపొచ్చా?
ఈరోజు క్రైస్తవ్యాన్ని గురించి చాలామంది ఇలా అనుకుంటున్నారు. కానీ విషయం చెప్పనా, ఎంతమంది అనుకున్నా అసలు క్రైస్తవ్యం భయపడదు, క్రైస్తవ్యం అసలు వణకదు. ఎందుకంటే ఆనాడు నెబుకద్నెజరు చెబుతున్నాడు, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఎన్నటికీ కూడా నాశనము కలగదు అంటున్నాడు. దానికి ముందు చెప్పబడిన రాజ్యాలన్నిటినీ కూడా పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ ఆ రాజ్యము యుగయుగముల వరకు నిలుచును. ఈ దానియేలుతో మాట్లాడుతున్న నెబుకద్నెజరు ఈ యేసుక్రీస్తును గూర్చి లేక బైబిలు దేవుడు అంటున్నారు చాలామంది. మీరు బైబిలు దేవుడు బైబిలు దేవుడు బైబిలు దేవుడు దేవుడే కదా అన్నారే. అసలు ఆ బైబిలు దేవుడు గురించి ప్రపంచంలో మొట్టమొదటి సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. పాఠ్యపుస్తకాలు మీకు తెలుసు, చరిత్రాత్మక ఆధారాలతో భౌగోళికమైన ఆధారాలతో ఈ యొక్క బబులోను సామ్రాజ్యం ఉంది. ఆ బబులోను సామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా పరిపాలించిన వాడే నెబుకద్నెజరు. ఆ నెబుకద్నెజరు దానియేలు గారి దగ్గరికి వచ్చి ఎలా కాళ్ళ మీద సాగిల పడుతున్నాడో మీరు చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం చదువు తల్లి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతన్ని ఎవరు దానియేలు పూజిస్తున్నాడు. అమ్మో, నీ దేవుడు ఎంత గొప్పోడా, నీ దేవుడు ఎంత గొప్పోడా, నీ దేవుడు. ఆనాడు బబులోను అధినేతగా నెబుకద్నెజరే సాగిల పడుతున్నాడు, నమస్కరిస్తున్నాడు. దానియేలుని పూజిస్తే ఏమన్నాడు? నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. అసలు చూసారా, నైవేద్యములు. అంతేకాదు, అసలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం చదవండి ఒకసారి. 47లో మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడు దేవతలకు ఆమేన్, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభు. ఆమేన్, నీ దేవుడు దేవతలకు దేవుడు. ఎంతమంది అయితే మీరు 33 కోట్ల మంది దేవతలు అంటున్నారో, ఈ నెబుకద్నెజరు అంటున్నాడు, ఈరోజు నువ్వు వచ్చి ఆఫ్టర్ కాదు, ఆ దేవుడు కాదు, సిలువెక్కలేదు, లేకపోతే మేకులు బీక్కోలేకపోయాడు, లేకపోతే క్రైస్తవం ఎంత పొందించాలా, ఇప్పుడిప్పుడే క్రైస్తవ పునాదులు కదులుతున్నాయి. క్రైస్తవ పునాదులు కాదు, నేను చెప్తున్నా కదా, ఒక ఇటుక బిళ్ళ కూడా లేకపోతే ఒక ఇసుక రేణువు కూడా నువ్వు కదిలించలేవు, నీ వల్ల కాదు. ఎందుకంటే ఆనాడున్న సామ్రాజ్యాల వల్ల కాలేదు, ఆనాడున్న సామ్రాజ్యాల వల్ల కాదు. ఇప్పుడేం చేస్తావు ఇక నువ్వు, నీ వల్ల ఏమవుతుంది? ఇంకా క్రీస్తు రాకముందే నెబుకద్నెజరు ఒప్పుకుంటున్నాడు, అయ్యా ఆయన రాజ్యము అంతము లేనిది, ఆయన రాజ్యం శాశ్వత కాలం ఉంటుంది, ఆ రాజ్యము స్థాపించబడుతుంది, దానికి అన్నట్టుకు నాశనము కలగదు అన్నాడు. నీ దేవుడు దేవతలకు దేవుడు, అబ్బా, రాజులకు ప్రభు. రాజులకే, ప్రపంచంలో ఉన్న రాజులు ఎవరైతే కింగ్ ఆఫ్ కింగ్ అని చెప్పుకుంటున్నారో, ఈ కింగ్లందరికీ లార్డ్ ఆఫ్ ద లార్డ్, ప్రభువులకి ప్రభు ఆయన. ఆమేన్, అంత గొప్పోడు. మరి ఆయన ఎవరు తర్వాతది? అస్సలు నాకెంత సంతోషం. ఎందుకంటే ఎవరెన్ని మాట్లాడుకున్నా ఆయన రాజ్యాన్ని క్రైస్తవ్యాన్ని అంతమొందించడం ఎవరి సాధ్యం కాదు. ఎందుకంటే క్రైస్తవ్యం కోరుకుంది ప్రేమతత్వం, క్రైస్తవ్యం కోరుకుంది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటుంది, క్రైస్తవ్యం కోరుకుంటుంది క్షమ అని భిక్ష అడుగుతుంది, పెడుతుంది. నీ కుడి చెప్ప మీద కొడితే ఎడమ చెప్ప చూపమంది. అందుకే కదా ఈరోజు క్రైస్తవుల మీద ఇరసగా పడుతున్నారు. క్రైస్తవుల్ని ఏమంటున్నా, ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఒకప్పుడు రవిడీలుగా, గోండాలుగా, నక్సలైజంగా, టెర్రరిజంగా, ఫ్యాక్షనిజంలో, భయంకర ఉగ్రవాదాలతో, భయంకర కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఈరోజు బోధకులుగా, దైవజనులుగా మారిపోయి శత్రువులు ఎంతమంది మాట్లాడుతున్నా, అపవాది జనకులు లేక సాతాను జనకులు, లేకపోతే దురాత్మ చేత నింపబడిన వారు, లేకపోతే అపవిత్ర ఆత్మ చేత నింపబడిన వారు తమ సంచులు నింపుకోవడానికి, తమ బ్యాంకుల అకౌంట్లో నింపుకోవడానికి క్రీస్తును అడ్డుపెట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆనాడు క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలోనే ఎవరి తరం కాలేదే. మరి ఈ తరం అవుతుందా? ఈ తరం కాదు, ఎవరి తరం కాదు. ఎందుకు కాదు? ఆయన రాజ్యానికి అంతం నాశనం అన్నాడు. ఒకటి నాశనం లేదు, దానికి అన్నటికీ ఒక రాజ్యము స్థాపించబడి దానికి అన్నటికీ నాశనం లేదు. దానియేలు ముందుగానే చెబుతున్నాడు ఈ మాట. నెబుకద్నెజరు ముందు నిలబడి, రాజా, ఒక రాజ్యం రాబోతుంది, ఆ రాజ్యం వచ్చిన తర్వాత
ఆ క్రీస్తు రాజ్యం వచ్చిన తర్వాత దానికి ముందుగా ఏ రాజ్యాలు అయితే స్థాపించబడ్డాయో, అది బబులోను సామ్రాజ్యం కానీ, మాదీయ పారసీక సామ్రాజ్యం కానీ, అది గ్రీకు సామ్రాజ్యం కానీ, అది రోమా సామ్రాజ్యం కానీ, అది ఏ సామ్రాజ్యం అయినా కానీ ఆ సామ్రాజ్యాలు తునాతునకలైపోతాయి. చిట్ట చివరికి మిగిలేదే క్రీస్తు సామ్రాజ్యం అన్నాడు. ఆమేన్. రాజులు రాసిన 2వ గ్రంథం తీయండి. రాజులు రాసిన 2వ గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం. ఎంత చక్కని మాట ఉందో చూడండి ఒకసారి. 19:15 చదువు తల్లి. 2వ రాజులు 19:15. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా. అంటే ఈ మాట చెబుతుంది హిజ్కియా రాజు అన్నమాట. హిజ్కియా రాజు ఏమని ఇక్కడ ప్రార్థనలో ఉండి దర్శనంతో నింపబడి ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. ఆమేన్. అబ్బా, సకల రాజ్యాలకి దేవుడు, సకల 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 రాజ్యాలకి దేవుడు. ఎవరు తరవైంది? నేను చనిపోయేలోగా ఒక్క చర్చి కూడా ఉండకూడదనే నా వినాదం అంటున్నావు. పిచ్చి కన్నా చిట్టి కన్నా నీ వల్ల కాదు నాన్న. కాదు బంగారు తల్లి, నీ వల్ల కాదు. నిన్ను ప్రేమిస్తున్నావు. ఐ లవ్ యూ. నువ్వు ఎన్ని మాట్లాడే మాకు లెక్క ఉండదు. ఎందుకంటే మేము జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయన కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, చిన్నోడు పెద్దోడు తారతమ్యం లేదు. ఈ దేశం ఆ దేశం, ఆ పట్టణం ఈ పట్టణం, ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. దేవుడు అంటే అందరికీ దేవుడై ఉండాలి, అందరికి సృష్టికర్త అయి ఉండాలి. ఆయన ఆ సృష్టికర్తే చెబుతున్న మాటే మీ అందరికి చెబుతున్నా. నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉంటావో. 103వ కీర్తన 19వ వచనం చూడండి. 103వ కీర్తన 19వ వచనంలో ఆయన అన్నిటి మీదను ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఆమేన్. అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తాడు. ఆయన సింహాసనం స్థిరపరిచాడు. ఇంకెవరు దాన్ని పెగిలిస్తారు? ఆయన స్థాపించిన రాజ్యాన్ని ఎవ్వరు కూడా దాన్ని కదిలించలేరు. 145వ కీర్తన చూడండి. 145వ కీర్తన 13వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. నీ రాజ్యము శాశ్వత రాజ్యం, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుస్తుంది. ఆమేన్. తరతరములు నిలుస్తుంది. ఏమనుకున్నా యేసు ప్రభు అంటే? ఏమనుకున్నా యేసు ప్రభు అంటే? యెషయా గ్రంథం 9వ అధ్యాయము, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనం చూడండి. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంటే యేసు ప్రభు గురించి. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, తండ్రి, సమాధానం. ఈ ప్రపంచానికి సమాధానం వచ్చాడు ఆయన. కులానికి వచ్చిన దేవుడు కదా ఆయన. ఒక మతానికి కొమ్ము కాసేవాడు కదా ఆయన. సమాధానకర్త. తర్వాత పేరు పెట్ట కింద సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయములను నీతి వలన రాజ్యమును ఆగండి. న్యాయం వల్ల రాజ్యాన్ని ఎలా స్థిరపరచాడంట? అక్రమంతో కాదు. ఇదిగో వీళ్ళు దళితులు, వీళ్ళు గుళ్ళోకి రాకూడదు అనుకునే విధంగా కాదు. న్యాయముగా ఆ మాట చూపించి అందరికి 7వ వచనాన్ని, న్యాయముగా నీతి వలన రాజ్యాన్ని స్థిరపరచును, అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. నెరవేర్చును. ఆ రాజ్యం స్థిరపరచబడుతుంది. ఇక దానికి అంతం పెట్టేవాళ్ళు ఎవరు? అందుకే చూడండి, క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా అంతం పొందించలేరు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని. ఏమని? రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునిదాయను. ఆమేన్. రక్షణ ఎవరిది? యేసు ప్రభుదే. రాజ్యం ఆయనదే. ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ సమాధానం ఇస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొని చూన్న సమస్త జనుల నా యొద్దకి రండి అన్నాడు. కానీ
మీరు దళితులు దూరంగా ఉండండి, మీరు నిమ్మ జాతి దూరంగా ఉండండి, మీరు కడ జాతి దూరంగా ఉండండి. మీది ఏ కులం? మాది పెద్ద కులం, మీది తక్కువ కులం. మేము తలలో నుంచి పుట్టాం, మీరు భుజా నుంచి పుట్టారు, మీరు తొడల నుంచి పుట్టారు, మీరు పాదాల నుంచి పుట్టారు, ఏమనుకుంటాం మేమంటే అని 4 కులాలుగా ఏర్మర్చుకున్న వాళ్ళ గురించి అట చెప్పలేదు దేవుడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనడారా రండి అన్నాడు. మహాదేవుడు కాబట్టే సిలువునెక్కి ప్రాణం పెడుతున్నా కానీ వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించమని అన్నాడంటే మరి ఆయన వీరుడా కాదా? 3 మేకులు అంటే 3 మేకులు కాదు, నీకు చిన్న ఒక మొల కొడతా, శీల. హైదరాబాద్ భాషలో మొల అంటారు, ఆంధ్ర భాషలో శీల అంటారు. ఆ శీల కానీ మొల కానీ ఒక్కడ కొడతా, నువ్వు పీకు దమ్ము ఉంటే చూద్దాం. నీ వల్ల అయితే? నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ బంధువుల వల్ల చుట్టాల వల్ల కాదు. పిచ్చోడా, ఏం మాట్లాడతావు? పిచ్చోడా, వయసు మించిందే కానీ ఏం తెలుసు మీకు? నీకు చేతనైతే నీ గ్రంథాన్ని బోధించు, నీ గ్రంథంలో గొప్పతనం చెప్పు, మంచిది, మేము కూడా వింటాం. నీ గ్రంథం గొప్పతనం చెప్పు ప్రపంచానికి. లేచిన కానీ అంతే. చూడండి, ఏ సోషల్ మీడియా చూసినా కానీ మీరు గమనించడం పిల్లరా, ఎక్కడ కూడా బైబిల్ గురించి విచిత్రం ఏంటంటే, నాకు ఆశ్చర్యం మాట ఏంటంటే, మనం బోధించాల్సిన బైబిల్ గురించి వాళ్ళే బోధిస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం! ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక మందికి పరిచయం అవుతున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఒకప్పుడు హైందవ గ్రంథాల గురించి ఏమైనా అనాలంటే కొంచెం వేరే వాళ్ళకి డౌట్, నేను బాధపడతారేమో, ఎందుకులే అని. ఇప్పుడు కొంతమంది మతోన్మాదులు వచ్చి బైబిల్ గురించి మాట్లాడేటప్పటికే ఈరోజు గొప్ప గొప్ప మంచి దైవజనులు ఎంతోమంది ఈరోజు ఒక హనీ జాన్సన్ గారు లాంటి వారు కానివ్వండి, లేకపోతే ఒక సామశివర గారు లాంటి వారు, చేగూడి డానియల్ గారు లాంటి వారు, ఇంకా చాలా పెద్ద దైవజనులు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడేముంది, వారు ఈ బైబిల్ గురించి తప్పుగా మాట్లాడేప్పటికీ మరి బైబిల్లో ఇది ఉంది కదా అని చెప్పేసినప్పుడు దానికి ఈరోజు హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు బయట పెడుతుంటే అనేక మంది హైందవులు కూడా మారిపోతున్నారు. అరే, ఈ గ్రంథంలో ఇన్ని మోసాలు ఉన్నాయంటారు, అసలు ఇదేంటి నాకు అర్థం, ఇంత అసభ్యంగా ఏంటి అసలు? దేవుడే తన కూతురుని చేసుకోవటం ఏంటి, ఇవన్నీ ఏంటి, అవన్నీ కూడా బయటపడుతున్నాయి ఈరోజు. అంటే విషయం చెప్పనా, ఈ మతోన్మాదులు లేవటం వల్ల ఈరోజు క్రైస్తవుడు వారి గ్రంథాల్లో ఏముందో బయట పెట్టే అవకాశం కూడా దొరికింది. బైబిల్లో తప్పులు పడదామని వాళ్ళు ముందుకు వస్తే ఈరోజు బైబిల్ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మేము సువార్తను ఆపేస్తున్నాం, చర్చిల్లో వాక్యం ఆపేస్తున్నాం, లేకపోతే అది ఇది మా దేశం ఈ దేశం అని ఏదో పిచ్చి మాట్లాడుకోండి. ఎవడ వల్ల కాదు. ఎందుకంటే ఇది దేవుడు స్థాపించిన రాజ్యం. ఈ రాజ్యానికి ఎవరు అంతం వందించలేరు. ఈరోజు మతోన్మాదులు లేవటం వల్ల గొప్ప దైవజనులకి గొప్ప భాగ్యం ఏంటంటే వారి గ్రంథాల్లో ఏముందో ఈరోజు నిజాలు బయటపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. కలుగులో పడ్డ ఎలికలు దన్నుకుంటున్నారు. కలుగులో పడ్డ ఎలికలు గిలగిలగలు దన్నుకుంటాయి, అలా దన్నుకుంటా మా గబ్బంతా బయటపెడతాడు. అంత గమనించండి, వాళ్ళు ఎక్కడ బోధించిన మన బైబిల్ గురించి బోధిస్తారు తప్ప పాస్టర్లు కానుకలు దన్నుకుంటున్నారు, ఈ విధంగా కూడా పిచ్చోడా. దేవుడే చెప్పాడు. దేవుడేం చెప్పాడు అంటే, సువార్త నిమిత్తము తప్పకుండా ధనం కావాలి, నీ పిల్లలు అనేక మంది ముందుకు రావాలి అని దేవుడు చెప్పాడు. కాబట్టి బలవంతంగా ఎవరు అడగరు, ఏ సేవకులు పాస్టర్లు అడగరు. ఎవరికి వాళ్ళు విశ్వాసంతో వాళ్ళే ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరిని బలవంతం పెట్టరు. అంత దండుకున్నారు, ఎంత దండుకున్నారు. ఆ రకంగా అనుకుంటే మీరు దండుకోవట్లేదా? మీరు దేని దండుకోకుండానే స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. ఈరోజు పెద్ద సంస్థలు పెట్టారు. ఈరోజు వాడెవడో రష్యా దేశంలోనట ఒక దేవుడు లేడని ఒక బుక్ రాశాడట. అయితే విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారంట. పెద్ద స్కాలర్స్, ఫిలాసఫర్స్, మేధావులు వచ్చారంట, ఎన్నో గ్రంథాలు రాసిన వాళ్ళు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము రాసిన పుస్తకాలు బుక్స్ అమ్ముడు పోవట్లేదు, కానీ విపరీతంగా నీ లక్షల్లో కోట్లలో నీ బుక్స్ అన్ని అమ్ముడు పోతున్నాయి, కారణం ఏంటి అన్నాడంట. అప్పుడు ఆయన అన్నట, ఏమి లేదండి, దేవుడు లేడని రాశానండి, అదంతా దేవుడి దయా అన్నాడంట. ఆమె అని ఏమన్నాడు, అదంతా దేవుడు దయా అన్నాడంట. దేవుడు లేడని రాసి మళ్ళీ ఏ దయ అన్నాడు అంటే, వ్యాపారం ఇదంతా, ఏదో క్రీస్తుని అడ్డు పెట్టుకోవాలా, బైబిల్ని అడ్డు పెట్టుకోవాలా, 10 రూపాయలు సంపాదించుకోవాలా, హ్యాపీగా బతకాలా, దుమ్మెత్తిపోయాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎదుటివాడిని నువ్వు అంటున్నప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకుని ఎదుటి కంటిలో ఉన్న నలుసుని తీయమని చెప్పాడు. ఈరోజు చాలామంది వాళ్ళ కంటిలో ఉన్న దూలాన్ని, తప్పుల్ని, పొరపాట్లు బయట పెట్టకుండా బైబిల్లో ఏదో ఉందని చెప్పేసి దాంట్లో అది ఉంది, దీంట్లో అది ఉంది, లోతు కుమారులు అట్లా, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా, దావీదు ఎట్లా, లేకపోతే ఆకాన్ ఇలా చేశాడు, ఆకాన్ చేయటం వల్ల మరి కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. పిచ్చోళ్ళారా, బైబిల్ ఒక 10 నిమిషాలు చెప్పుకుంటే, గంట చెప్పుకుంటే అర్థమయ్యేది కాదు. బైబిల్ చదవాలంటే అక్షర జ్ఞానం చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు. బైబిల్ చదవాలంటే ఆత్మ జ్ఞానం ఉండాలి.
ప్రార్థనాపూర్వకంగా చదవాలి. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ కూడా దైవావేశంతో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలు. అందుకే నా మాటలు నీ నోట వచించదవేమి, నా సన్నిధికి రమ్మన్నవాడు ఎవడంటాడు యెషయా గ్రంథంలో. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని మాటలు పవిత్రమైన మాట. కాబట్టి ఆయన రాజ్యాన్ని ఎవరు కూడా అంతమొందించలేరు, ఎవరి తరం కాదు. ఎప్పటికీ విజయం మందే, క్రైస్తవ్యానిదే మంద. అంతేకాదు ఇందులోకి అందరూ రావాలి, అందరూ సమాధాన పడాలి. ఎంతమంది వచ్చినా వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటాం. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గమైనా ఏం చేస్తాం? ఆనందంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఐక్యత ఉండాలని కోరుతాం. అంతే కదా, ఇంకేం కోరుతున్నాం మనం? డబ్బు కోసం చేయట్లేదు. డబ్బు కోసం అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఐఏఎస్ ఐపీఎస్లు, ఎంతమంది పెద్ద పెద్ద డీసీపీలు, ఎంతమంది వైసీపీలు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నవాళ్ళు కూడా జాబులు మానుకొని సేవ చేస్తున్నారు. ఎంతమంది కొట్టిన తిట్టిన ఎందుకు ప్రేమిస్తున్నారు? యేసయ్య చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించుము. కత్తికర్ర పట్టలేదు యేసుదేవుడు, సకల శాస్త్రాలు అధిగమించే తన ప్రేమను చూడు. తెలుసా, ఈ క్రైస్తవుని ఎవరు అంతమందించలేరు. అందుకే మహానుభావుడు విక్టర్ గారు ఒక మాట, జాన్సన్ విక్టర్ గారు రాసిన ఒక మంచి పాట మీ అందరు తెలుసా? అద్భుతమైన పాట రాస్తూ వచ్చాడు. అంతం లేనే లేదు క్రీస్తు యేసు సామ్రాజ్యం, ఆపాలంటే ఆగుతైపోవట ఖాయం, విస్తరిస్తూ ఉంది ఈనాటికి మనిషి మనగడున్న ప్రతి చోటికి. కత్తి పట్టకుండా, కర్ర పట్టకుండా ప్రేమ ఆయుధాన్ని పట్టి బయలుదేరాడు. మాటలతో మనసు మాచి, చేతలతో చేసి చూపి రక్తమి ప్రతి మనిషిని కొన్నాడు. మనిషికి మరణం తథ్యం, ఆత్మకు రక్షణ ముఖ్యం, స్వర్గం చేరాలంటే క్రీస్తే మార్గం. కాబట్టి అంతం చేయలేము, దీన్ని చాలా కష్టం. క్రీస్తు విప్లవాదే గాని ఉగ్రవాది కాడు, ప్రాణం పెడతాడు గాని ప్రాణాలు తీయడు. అబ్బా, ఆ మాట ఎంత అద్భుతం రాశాడు మహానుభావుడు కదా. తన ఆత్మీయ తండ్రి జయశాలి గారి ద్వారా నేర్చుకున్నట్టు ఆ మంచి పాఠాలను ఎంత అద్భుతంగా రాశారు. ఎవరైతే ఏంటంటే సత్యాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అది ఏ సంస్థ అయినా, ఏ మినిస్ట్రీ అయినా, ఏ యూనివర్సిటీ అయినా సరే ఒప్పుకొని తీరాలి మనం, అంతే. క్రీస్తు విప్లవాదే గాని ఉగ్రవాది కాడు, ప్రాణం పెడతాడు గాని ప్రాణాలు తీయడు. మనిషిలోన పుడుతుంది నేరం, దాన్ని ఆపకుంటే జరుగుతుంది ఘోరం. కత్తి పట్టకుండా, కర్ర పట్టకుండా ప్రేమ ఆయుధాన్ని పట్టి బయలుదేరాడు. మాటలతో మనసు మాచి, చేతలతో చేసి చూపి రక్తమిచ్చి ప్రతి మనిషిని కన్నాడు. మనిషికి మరణం తథ్యం, ఆత్మకు రక్షణ ముఖ్యం, స్వర్గం చేరాలంటే క్రీస్తే మార్గం. ప్రాణం పెట్టాడు ఆయనే, తిరిగి లేచాడు ఆయనే, సజీవుడు ఆయనే. 500 మంది చూస్తుండగా దేవదూతలే సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన రాజ్యానికి ఇహమందు పరమందు అంతము లేదు, ఎవరి వల్ల కాదు. ఏదో ఒక రోజు మీరు కూడా ఇందులోకే వచ్చేస్తారు. చాలామంది అన్నారు, ఇక నుంచి గర్వాప్సులోకి మార్చేద్దాం. గర్వాప్సులోకి పిచ్చోడా, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు మారితే పెట్టండి. మరి కోట్ల మంది క్రైస్తవులు ఈరోజు సత్యాన్ని తెలుసుకున్నారు. మేము మార్చగలవు? నువ్వు ఎవడో వాక్యంలో పట్టలేక, సత్యం లేక ఎవడైనా ఒకవేళ గర్వాప్స్ తీసుకోవచ్చేమో, కానీ క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు, బైబిల్ అర్థమైన వాడు, క్రీస్తు ప్రేమ ఎరిగిన వాడు, క్రీస్తు సత్యం తెలుసుకున్నవాడు, ఆయన సంకల్ప ప్రకారం ఉన్న వాళ్ళని మార్చడం ఎవరు అసాధ్యం కాదు. ఈ రాజ్యానికి అంతం లేదు. అందుకే ఇప్పుడు రక్షణయు శక్తియు ఈ రాజ్యమును మన దేవునిదాయను అంటాడు. అందుకే యెహోషువ 14వ అధ్యాయంలో 6వ వచనం రాయబడిన మాట మీరు చూస్తే మతిపోద్ది. నేనే మార్గం, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. గుర్తుపెట్టుకో, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాడు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అన్నారు. ఎంతోమంది శ్లోకాలు పాడారు. తమసోమా జ్యోతిర్గమయ, అయా చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి నడిపించు. తమసోమా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. అంటే మృత్యువు నుంచి, మరణము నుంచి మమ్మల్ని విడిపించేవాళ్ళు కావాలని ఎందరో ఎదురు చూశారు. ఈ మృత్యు నుంచి విడిపించేవాడే, మరణములో నుండి జీవములోనికి దాటించేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తులో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనే. అందుకే ఈరోజు ఎంతోమంది శ్లోకాలు పడతారు. ఏమని? పాపోహం పాపాత్మ పాపకర్మ త్రాగిమాం కృపయా దేవా శరణో వత్సల అన్నాడు. అంటే ఈ పాపా నుంచి విడిపించేవాళ్ళు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. ఎందుకంటే ఆ అనారుగులు ఉన్న మనుషులకి ఆయన కృపను చూపించాడు. ఆ కృపనగా అనారుగులైన వాడికి అరుకుడుగా మార్చటమే పాపులైన మనందరి కోసం బలి పశువుగా కలవరిశిల్లో ప్రాణం పెట్టాడు. పరిశుద్ధుడుగా కొడతన్నా తిడతన్నా చూస్తూ ఉండు. యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవబాకమని చెబుతున్నాడు. అంటే పిరికోడయ్యా,
కొడుతున్నా కానీ తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి, జాగ్రత్త చూసుకో. తల్లిని ప్రేమించాడు, సిలువలో ఉండి సమాజాన్ని ప్రేమించాడు. నా కోసం ఏడబాకండి, మీకోసం వీళ్ళ కోసం ఏడండి, సమాజంలో నీతి న్యాయం కలిగి జీవించండి, మీకు ఒక రాజ్యం ఉంది, పరలోకం ఉంది, మీకు మరణం లేదు, మీకు మరో జీవితం ఉందని ప్రకటించిన యేసు ప్రభు. అసలు బైబిల్ గురించి సత్యాలు చెప్తాను. చివరిగా 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. బైబిల్ గురించి కొన్ని అమూల్యమైన సత్యాలు చెప్తాను. క్రైస్తవులను లేకుండా చేస్తానన్న రోమా సామ్రాజ్యం క్రైస్తవ దేశంగా మారిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆనాడు బైబిలును కాల్చిన ఐరోపా దేశాలు నేడు క్రైస్తవ దేశాలుగా మారిపోయాయి. నెంబర్ 3, ప్రపంచంలో అన్ని దేశాలలో చట్టాలు, రాజ్యాంగాలు బైబిలుని ఆధారం చేసుకొని రాయబడ్డాయి. నెంబర్ 4, బైబిలును చరిత్ర లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేసిన రాజులు, రాజ్యాలు చెల్లా చెదురైపోయాయి. నెంబర్ 5, అత్యంత ధనికుడైన వాల్టేర్ ప్రపంచములో బైబిల్ని లేకుండా చేస్తానని కంకణం కట్టి పగబట్టి బైబిల్ను మట్టు పెట్టాలని అనుకున్నాడు. కానీ ఎవరైతే ప్రపంచంలో బైబిల్ లేకుండా చేయాలని మట్టు పెట్టాలని ఆశపడ్డాడో అదే ఇంట్లో ఈరోజు ఆయన భవనములో నుండి కోట్లాది బైబిళ్ళు ప్రచురింపబడుతున్నాయి. నెంబర్ 6 ఏంటంటే ప్రపంచంలో అత్యధికముగా దగ్గర 700 కోట్ల బైబిళ్ళు అమ్ముడుపోతూ ఉన్నాయి. నెంబర్ 7 ఏంటంటే బైబిల్లో ఉన్న పేజీలని మీరు కాల్చగలరు కానీ అందులో ఉన్న జీవాన్ని మీరు కాల్చలేరు. గాడ్ బ్లెస్ యూ. మీరు కూడా మారిపోతారు ఏదో ఒక రోజు, కన్ఫామ్ అది. మేము కూడా ఒకప్పుడు ఎదురు తిరిగాం, మేము కూడా నక్సలెట్ తిరిగాం, భయంకర కత్తులు గుదీలు పట్టుకొని తిరిగాం. అబ్బాబ్బా ఎన్నెన్నో చేశాం. కానీ మేము కూడా సత్యాన్ని తెలుసుకున్నాం. ఏదో ఒక రోజు మతోన్మాదులు ఉన్నవారైనా, క్రైస్తవ వ్యతిరేకులైనా, క్రీస్తు విరోధులైనా ఎంతమంది అనుకున్నారో ఆఖరికి ఈ సత్యంలోనికే దేవుడు మార్చేస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు సైతమే అందరిని కూడా చంపుతూ ఆడవాళ్ళ సిగలు పట్టుకొని దమస్కో పట్టణం లాక్కొని పోతున్న పౌలు గారిని దేవుడు మార్చుకొని వందలాది సంఘాలు కట్టగలిగాడు. ప్రపంచ దేశాలు, ఆసియా ఖండం, మాసిదోనియా ఖండంలో క్రీస్తు సువార్తను ప్రకటించి క్రీస్తుకు హతసాక్షిగా సాగడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎంతోమంది అపోస్తలులు హతసాక్షులుగా చనిపోయారు. అప్పుడే క్రైస్తవ్యాన్ని అంతమొందించలేకపోతే ఇప్పుడు ఎవరు అంతమొందిస్తారు? ఎవరి తరం కాదు. క్రైస్తవ పునాదులు కాదు, క్రైస్తవ పునాదుల కింద ఉన్న ఒక ఇటుక కూడా తీయలేరు. మళ్ళీ చెబుతున్నాను, ఒక ఇసుక రేణువు కూడా కదిలించలేరు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించిన గాక. ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయాలని ప్రేమతో కోరుతూ ఇప్పటివరకు ఓపికతో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎవరి మీద మాకు ద్వేషం లేదు. సత్యాన్ని తెలుసుకోవాలి, అందరూ అన్నదమ్ముళ్ళగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.